హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మింగ్. ఈ రోజు మనం ఏంటంటే ఒక చిన్న ముందుకు వచ్చాం. ఏంటంటే అందుబాటులో డాక్టర్ లేకపోయినా, ఒక విఏ లేకపోయినా, అటెండర్ లేకపోయినా కూడా రైతు కొన్ని విషయాలలో తనకు తాను స్వయంగా ఈ హెల్త్ కేర్ గురించి తెలుసుకోవాల్సింది అనేది ఉంటుంది. అందుకు గాను మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే పశువుల సాధారణ శరీర ఉష్ణోగ్రత. రైతు పశువుల సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎలా గుర్తుంచుకోవాలి? లక్షణాలు ఏంటంటే టెంపరేచర్ ఉంది అని, టెంపరేచర్ ఉంటే కనుక ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పాలిచ్చే ఎనిమలు అయితే పాల దిగుబడి తగ్గిపోతుంది, ఎనిమలు మేత అనేది మేయకుండా ఉంటుంది. నెక్స్ట్ ఎనిమల్కి చాలా బాడీ హీట్లో ఉంటుంది. నెక్స్ట్ అది డల్ ఫేస్ ఉంటుంది, ముట్ట పైన తడి తేమ అనేది ఉండకుండా ఇలాంటి లక్షణాలతో ఉంటుంది. అలాంటప్పుడు మనము ఒక థర్మామీటర్ను తీసుకొని రైతు ఆ షెడ్లో ఉన్న, ఆ ఫామ్లో ఉన్న రైతు తన దగ్గర ఉన్న ఆ ఎనిమల్ని టచ్ చేసినైతే టెంపరేచర్ ఉంటుంది, బట్ ఎంత ఉంటుందో అనేది చెప్పలేకుండా ఉండదు. దానికి కానీ మనం ఒక థర్మామీటర్ను తీసుకొని ఎనిమల్ని చెక్ చేసినట్లయితే చూసినట్లయితే మనకు ఫీవర్ ఎంత ఉందో అనేది తెలుస్తుంది. దానికి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. దీనికి గాను రైతుకి యూజ్ అయ్యేది ఎనిమల్ నార్మల్ బాడీ టెంపరేచర్. ఇది నార్మల్ బాడీ టెంపరేచర్. దీనికి కొంచెం ఎక్కువైనా ఎనిమల్ కి టెంపరేచర్ ఉన్నట్టు. మన స్పీసీస్ లో తీసుకున్నట్లయితే జాతులలో ఫస్ట్ వన్ వచ్చేసి ఆవులలో 100.4 ఫారెన్హీట్ నుండి 102.8 ఫారెన్హీట్ వరకు నార్మల్ టెంపరేచర్. సెంటీగ్రేడ్ లో తీసుకున్నట్లయితే 37.8 సెంటీగ్రేడ్ నుండి 39.2 సెంటీగ్రేడ్ వరకు నార్మల్ టెంపరేచర్. 39-40 అయింది అనుకోని, ఎనిమల్ కి చాలా టెంపరేచర్ 40 అయితే దీనికి మించి ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఎనిమల్ కి ఫీవర్ తో బాధపడుతున్నదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గేదెల్లో వచ్చేసి 99.5 ఫారెన్హీట్ నుండి 102.8 ఫారెన్హీట్ వరకు నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ అదే సెంటీగ్రేడ్లలో తీసుకున్నట్లయితే 37.2 సెంటీగ్రేడ్ నుండి 38.9 సెంటీగ్రేడ్ వరకు నార్మల్ టెంపరేచర్. డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నార్మల్. దూడలలో చూసినట్లయితే ఫారెన్హీట్ టెంపరేచర్ వచ్చేది 101.5 ఫారెన్హీట్ నుండి 103.5 ఫారెన్హీట్ వరకు నార్మల్ టెంపరేచర్. సెంటీగ్రేడ్ లో చూసినట్లయితే 38.6 సెంటీగ్రేడ్ టు 39.8 సెంటీగ్రేడ్ వరకు నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ మేకలు మరియు గొర్రెల్లో సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. దానికి చూసుకున్నట్లయితే 101.5 ఫారెన్హీట్ నుండి 103.5 ఫారెన్హీట్ వరకు నార్మల్ టెంపరేచర్. 38.6 నుండి 39.8 సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ నార్మల్. నెక్స్ట్ గొర్రె పిల్లల్లో చూసినట్లయితే అదే విధంగా గొర్రె పిల్లల్లో 101.8 నుండి 104.3 ఫారెన్హీట్ వరకు నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ 38.8 నుండి 40.2 వరకు నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ మేకపిల్లల్లో 101 మేకపిల్లలలో చూసినట్లయితే 101.3 ఫారెన్హీట్ 103.10 ఫారెన్హీట్ వరకు నార్మల్ టెంపరేచర్. 38.5 సెంటీగ్రేడ్ నుండి 39.5 సెంటీగ్రేడ్ వరకు నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ కుక్కల్లో వచ్చేసి కుక్కలలో చూసినట్లయితే 99.5 ఫారెన్హీట్ నుండి 101.5 ఫారెన్హీట్ వరకు నార్మల్ టెంపరేచర్. అదే మనం వచ్చేసి సెంటీగ్రేడ్లలో చూసినట్లయితే 37.5 నుండి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ పిగ్స్ లో వచ్చేసి 100 ఫారెన్హీట్ ఉంటే 100 నుండి 102 వరకు ఫారెన్హీట్ ఉంటే నార్మల్ టెంపరేచర్. అదే విధంగా సెంటీగ్రేడ్లలో చూసినట్లయితే 37.8 టు
39.2 సెంటీగ్రేడ్స్ ఉంటే ఇది కూడా నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ కోళ్ళల్లో వచ్చేసి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 105.8 ఫారెన్హీట్ నుండి 107.6 ఫారెన్హీట్ వరకు అనేది కోళ్ళల్లో. డిగ్రీల సెంటీగ్రేడ్ లో చూసినట్లయితే 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అనేది అది సెంటీగ్రేడ్లలో చూసుకున్నట్లయితే నార్మల్ టెంపరేచర్. ఈ విధంగా మనము ఎనిమల్ డల్ గా ఉన్నా, మనకు కొన్ని లక్షణాలు తినకుండా కనబడుతున్నా, మనకు ఒక గుంపులో కాకుండా ఒక పక్కకు వచ్చి అది వీక్ గా ఉన్నా, ఇలాంటి పరిస్థితులలో మనకు ఏంటంటే టెంపరేచర్ చెక్ చేసుకొని దానికి తగినట్టు మనము ఇంజెక్షన్స్, మన మెడిసిన్స్ కానీ వాడవలసి వస్తుంది. ఈ విషయము రైతు తెలుసుకోవాల్సిన అవసరము చాలా వరకు ఉంటుంది. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.